హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మన ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్లో టైప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అందులో 8 టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి దేనికి యూజ్ చేస్తాము అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఎడిషన్ చేయడానికి కానీ, సబ్ట్రాక్షన్ చేయడానికి కానీ, మల్టిప్లికేషన్ చేయడానికి కానీ, డివిజన్ చేయడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో ఆపరేటర్స్ ఏంటేంటి అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఎడిషన్ అనేది ప్లస్ సింబల్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ మైనస్తో ఇండికేట్ చేస్తాం. మల్టిప్లికేషన్ అనేది స్టార్ సింబల్తో ఇండికేట్ చేస్తాం. డివిజన్ అనేది బ్యాక్వర్డ్ స్లాష్తో ఇండికేట్ చేస్తాం. అండ్ డివిజన్ అనేది డివిజన్ అనేది ఫార్వర్డ్ స్లాష్తో ఇండికేట్ చేస్తాం. మాడ్యులస్ అనేది పర్సంటేజ్తో ఇండికేట్ చేస్తాం. ఎడిషన్ చూసుకుంటే ఆపరేషన్లో ఏం చేస్తుంది అంటే రెండు వేరియబుల్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే int a = 10 సెమీకోలన్ అనేది ఇచ్చాం. int b = 5 సెమీకోలన్ అనేది ఇచ్చుకున్నాం. రెండు ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాం. printf %d $close a+b సెమీకోలన్ %d ఎందుకు ఇచ్చుకున్నాము అంటే ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి %d వాల్యూ తీసుకున్నాం. అండ్ a+b అనేది ఏం చేస్తుంది అంటే రెండు నెంబర్స్ని యాడ్ చేస్తుంది. ఎక్స్ప్లెనేషన్ అదే ఇచ్చుకున్నాం. సో 10 + 5 దీని అవుట్పుట్ ఏమొస్తుంది 15 వస్తుంది అనమాట. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో సెకండ్ది ఏంటి అంటే సబ్ట్రాక్షన్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సబ్ట్రాక్షన్ అంటే రెండు వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేయడానికి అంటే మైనస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే సేమ్ ఎగ్జాంపుల్ int a = 10 int b = 5 అనే రెండు ఇంటిజర్ వాల్యూస్ తీసుకున్నాం. printf %d అనేది యూజ్ చేసుకున్నాం ఎందుకంటే ఇంటిజర్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి. a-b అనేది ఇచ్చుకున్నాం. సో అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది అంటే a-b అనేది రెండు నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి అవుట్పుట్ అనేది 10 - 5 అనేది దాని యొక్క అవుట్పుట్ ఇస్తుంది. సో దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందంటే 10 - 5 = 5 అనమాట. సో 5 అని ఇస్తుంది. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో థర్డ్ ఆపరేటర్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ అనేది స్టార్ సింబల్తో యూజ్ చేస్తూ ఉంటాం. నార్మల్గా మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేస్తాం, క్రాస్ సింబల్, కానీ ఇక్కడ అలా కాదు. కంప్యూటర్లో స్టార్ సింబల్తో ఇండికేట్ చేస్తాం కాబట్టి మల్టిప్లికేషన్ అనేది స్టార్ సింబల్తో ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో మల్టిప్లికేషన్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే మల్టిప్లికేషన్ అనేది స్టార్ సింబల్తో ఇండికేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే సేమ్ ఎగ్జాంపుల్ int a = 10 సెమీకోలన్ int b = 5 సెమీకోలన్ printf %d $close a × b సెమీకోలన్. సో a × b అనేది ఏం చేస్తుంది అంటే రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే a × b మల్టిప్లైస్ 2 నెంబర్స్. సో ఇక్కడ ఏంటి 10 × 5 అవుతుంది. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 10 × 5 = 50 వస్తుంది అనమాట దీని యొక్క అవుట్పుట్. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అంటే డివిజన్ అనేది ఫార్వర్డ్ స్లాష్తో యూజ్ చేస్తూ ఉంటాం. ఇందాక బ్యాక్వర్డ్ స్లాష్ అన్నాను, సారీ బై మిస్టేక్ అన్నాను. సో ఫార్వర్డ్ స్లాష్ అంటాం అనమాట దీన్ని. సో ఫార్వర్డ్ స్లాష్తో యూజ్ చేస్తూ ఉంటాం డివిజన్ అనేది. సో డివిజన్ని ఫార్వర్డ్ స్లాష్తో యూజ్ చేస్తాం. దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే int a = 10 సెమీకోలన్ int b = 5 సెమీకోలన్ printf $d $close a/b. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, డివిజన్ అనేది ఏమిస్తుంది అంటే ఇట్ డివైడ్స్ 2 నెంబర్స్. రెండు నెంబర్స్ని డివైడ్ చేసి దాని యొక్క కోషియంట్ వాల్యూని ఇస్తుంది అనమాట. ఓకే, డివిజన్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్స్లో రెండు వాల్యూస్ని లేదా రెండు నెంబర్స్ని డివైడ్ చేసి దానిలో ఉన్న కోషియంట్ వాల్యూని ఇస్తుంది. సో కోషియంట్ వాల్యూ 10/5 దీని యొక్క కోషియంట్ వాల్యూ 2 కాబట్టి అవుట్పుట్ 2 అని వస్తుంది. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో నెక్స్ట్ ఆపరేటర్ చూసుకుంటే మాడ్యులస్ అనేది పర్సంటేజ్ సింబల్తో యూజ్ చేస్తూ ఉంటాం. సో మాడ్యులస్ అనేది పర్సంటేజ్ సింబల్తో యూజ్ చేస్తాం. అండ్ ఇది ఏంటి, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ డివిజన్ లానే, బట్ డివిజన్ అనేది కోషియంట్ వాల్యూని ఇస్తుంది, బట్ మాడ్యులస్ అనేది రిమైండర్ వాల్యూ ఇస్తుంది. int a = 10 సెమీకోలన్ int b = 5 సెమీకోలన్ printf %d a % of b అనమాట. అక్కడ బై సింబల్ రాదు, బై మిస్టేక్ ప్రింట్ అయిపోయింది.
సో A%B అనేది మాత్రమే ఇస్తాం అక్కడ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే A%B ఇట్ గివ్స్ ద రిమైండర్ ఆఫ్ 2 నెంబర్స్ అనమాట. 2 నెంబర్స్ యొక్క రిమైండర్ ఇస్తుంది. ఇక్కడ మనం 10/5 తీసుకున్నాం కాబట్టి వాల్యూ అనేది అవుట్పుట్ 0 వస్తుంది. బట్ రిమైండర్ 0 కాబట్టి 0 వస్తుంది. బట్ 11/5 తీసుకుంటే దాని అవుట్పుట్ అంటే దాని యొక్క రిమైండర్ 1 వస్తుంది కాబట్టి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఓకే 1 ఒకవేళ మనం 12/5 తీసుకుంటే దాని యొక్క అవుట్పుట్ అనేది రిమైండర్ అనేది 2 వస్తుంది కాబట్టి అవుట్పుట్ అనేది 2 వస్తుంది. బట్ ఇక్కడ మనం 10/5 తీసుకున్నాం కాబట్టి దీని యొక్క డివిజన్ చేసిన తర్వాత దీని యొక్క అవుట్పుట్ 0 వస్తుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి అవుట్పుట్ కూడా 0. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, బాయ్ బాయ్.